కేసీఆర్ గారు 10 ఏళ్లలో సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు చేస్తే ఈ మొనగాడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసినాడు. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 3,70,000 కోట్ల అప్పు చేస్తేవి రైతు బంధు ఇచ్చినావా? కనీసం రైతు బంధు వచ్చిందా? కౌలు రైతులకు రైతు బంధు వస్తున్నదా? రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందా? పెన్షన్ 4,000 అయ్యిందా? అత్తలకు 4,000, కోడలకు 2,500 వస్తుందా? తులం బంగారం వస్తుందా? స్కూటీలు వస్తున్నాయా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 రూపాయలు వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 1,00,000 అన్నాడు వచ్చిందా? పీజీ పాస్ అయితే 5 లక్షలు అన్నాడు వచ్చిందా? మరి ఏం బీకినావు అని అడుగుతా ఉన్నా. ఏంది నువ్వు చేసింది? ఏంది నువ్వు చేసింది 2.5 ఏళ్లలో? ఢిల్లీకి మూటలు మోయడం తప్ప. మొన్న అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. నేను మారిన మనిషిని. అవును, మారావు. తెలంగాణ రాకముందేమో, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీలో ఉన్నప్పుడేమో 50 లక్షలు మోసేటోడు బ్యాగులో, ఇప్పుడు 1,000 కోట్లు మోస్తున్నాడు. అంతే తేడా. మారింది ఏంటి అంటే బ్యాగు మారింది, మనిషి వాడే, బ్యాగు మాత్రం మారింది.